వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనల్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు అసలు మనం మనుషుల్లా ప్రవర్తించడం మర్చిపోతున్నామా అనే అనుమానం వస్తుంది. 3-4 రోజుల క్రితం హైదరాబాద్కి చెందిన ఒక మిత్రుడు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం జరిగింది. ఆయన అక్కడ అద్దెంట్లో ఉంటున్నాడు. వాళ్ళు మామగారు చచ్చిపోతే డెడ్ బాడీని ఇంటికి తీసుకురావడానికి వీలు లేదని చెప్పి హౌస్ ఓనర్ అభ్యంతరం చెప్పాడు. హౌస్ ఓనర్ అభ్యంతరం చెప్పిన కారణంగా డెడ్ బాడీని ఇంటికి తీసుకురాలేక ఆసుపత్రిలో మరణిస్తే ఆసుపత్రి నుంచి సరాసరి శ్మశానానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసామని చెప్పి ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. మరి ఇలా ప్రవర్తించే వాళ్ళని మనుషులు అనాలో జంతువులు అనాలో నాకైతే అర్థం కావడం లేదు. బహుశా జంతువులతో పోల్చడం కూడా వాటిని అవమానించినట్టు అవుతుందేమో అనుకుంటున్నా. మరి నిజంగా ఆ హౌస్ ఓనర్ ఇంట్లోనే మరణం సంభవిస్తే డెడ్ బాడీని ఇంటికి తీసుకురాకుండా ఆయన నేరుగా శ్మశానానికి తరలించగలడా? అద్దెకుండే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి సెంటిమెంట్లు ఉండవా? వాళ్ళ కుటుంబ సభ్యులు చచ్చిపోతే వాళ్ళకి మనోవేదన ఉండదా? అందరూ జరుపుతున్నట్టుగా ఇంటికి తీసుకొచ్చి 10 మంది వచ్చి చూసిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లాలని వాళ్ళు అనుకోరా? ఈ ప్రశ్నలు అభ్యంతరం చెప్పే వాళ్ళకి ఎందుకు రావు? నిజంగా డెడ్ బాడీ అరిష్టము అనే నమ్మకం ఉన్నట్లయితే మన ఇంట్లో ఇంకా ఏ ప్రాణులు మరణించటం లేదా? మరి మీ మతం చెబుతున్నట్టుగా ప్రతి ప్రాణిలోనూ కూడా ఆత్మ ఉంటుంది కదా. మా బోటి వాళ్ళకైతే పోనీ ఆత్మల మీద నమ్మకం ఉండదు. మీరు మా ధర్మం చాలా గొప్పది అని చెప్పేవాళ్ళు కదా. మా మతం చాలా గొప్పది, మా సాంప్రదాయాలు చాలా గొప్పవి అని చెప్పేవాళ్ళు కదా. మీ ఇంట్లో ఇతర ప్రాణులు మరణిస్తుంటే సోకని మైల అశౌచం అద్దెకుండే వాళ్ళ కుటుంబ సభ్యులు మరణిస్తే ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది? ఇవన్నీ మానవత్వంతో ఆలోచించే వాళ్ళైతే వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఈవేళ మనం ఆసుపత్రులకు వెళ్తున్నాం. ఆసుపత్రిలో నిత్యం అనేక మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఆసుపత్రిలో ఏమైనా శాంతి పూజలు చేస్తున్నారా? ఒక బెడ్ మీద పేషెంట్ చచ్చిపోతే ఆ డెడ్ బాడీని తీయగానే అక్కడి నుంచి తరలించగానే మనం వెళ్ళి అదే బెడ్ మీద జాయిన్ అవుతున్నామా లేదా? కరోనా కాలంలో మనందరం ఆసుపత్రిలో బెడ్లు దొరక్క ఎంత ఇబ్బంది పడ్డాం. అక్కడ మరణించిన వారి బెడ్ల మీద మనం చికిత్స తీసుకోవడానికి ఏనాడైనా జంకుతున్నామా? ఈ ప్రశ్నలు ఇటువంటి వాళ్ళకి ఎందుకు రావు? ఇటీవల దినపత్రికల్లో ఒక వార్త చూడడం జరిగింది. ఉత్తరాదిన ఒక హిందూ మిత్రుడికి రక్తం అవసరమైతే అతనికి రక్తదానం చేయడం కోసం ముస్లిం మిత్రుడు ముందుకు వచ్చాడు. ఆ ముస్లిం మిత్రుడి నుంచి రక్తం తీసుకోవడానికి హిందూ మతానికి చెందిన డాక్టర్ తిరస్కరించాడని చెప్పి పత్రికలో వార్త వచ్చింది. దీన్ని ఏమన్నారు? అంటే మనుషుల్లో మతాన్ని బట్టి, కులాన్ని బట్టి రక్తాలు ఉంటాయా? మా మతం మానవత్వానికి పెద్దపీట వేస్తుందని చెప్పేవాళ్ళు ప్రవర్తించాల్సిన తీరు ఇదా? అసలు ఒక వైద్య పట్టా పుచ్చుకున్న వ్యక్తే తన దగ్గర చికిత్స పొందుతున్న రోగికి రక్తదానం వచ్చినటువంటి వ్యక్తి మతం ఆధారంగా నీ రక్తం మాకు అవసరం లేదని చెప్పి తిప్పి పంపాడంటే ఆ వైద్యుడికి అసలు వైద్యం చేసే అర్హత ఉందా అని
నాకు అనుమానం కలుగుతుంది. మనం ఏ సమాజంలో జీవిస్తున్నాం? ఒక పక్క వైజ్ఞానికంగా ప్రగతి సాధించామని చెప్పి జబ్బలు చరుచుకుంటూ, భావాల పరంగా తాతల కాలం నాటి ఆలోచనలతో ఎందుకు బతుకుతున్నాం? ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం పేరు మీద కుల భోజనాలు విస్తృతంగా జరుగుతున్నాయి. వనభోజనాలు పేరుకే కానీ అక్కడ జరుగుతున్నవన్నీ కుల భోజనాలే. గతంలో లాగా అన్ని కులాల వాళ్ళు ఒక చోట కూర్చుని భోజనం చేసేటువంటి పరిస్థితి నేడు లేదు. పైగా తామేదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా కులాల పేరు మీద బ్యానర్లు కట్టి మరీ కుల భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు కుల సంఘాల నాయకులు. అంటే దాని అర్థం ఏమిటి? మేమంతా ఒక జట్టు, మిగతా సమాజం అంతా ఒక జట్టు, మేము మీతో కలవం అని చెప్పి మన ముఖం మీద చెప్పినట్టే దాని అర్థం. ఈ ధోరణి మనుషుల్ని విడదీయడానికి పనిచేస్తుందా, మనుషుల్ని కలపడానికి పనిచేస్తుందా అన్నది ఆలోచించుకోవాలి. నిన్నగాక మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి. కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా అందరి ఇళ్ళు మునిగాయి. వాస్తు పాటించిన వాళ్ళ ఇల్లు మునిగాయి, వాస్తు పాటించని వాళ్ళ ఇల్లు మునిగాయి. నిన్న మొన్నటిదాకా అక్కడ ఫలానా కులం వాళ్ళకే ఇల్లు అద్దెకిస్తామనో, ఫలానా కులాల వాళ్ళకైతే ఇల్లు అద్దెకి ఇవ్వమనో బోర్డులు పెట్టిన వాళ్ళందరూ మొన్న వరదల్లో మునిగిపోయినప్పుడు సాయం చేయడానికి వచ్చే వాళ్ళ కులం అడిగే సాయం తీసుకున్నారా? బోట్ల మీద ఎవరు వస్తారా, హెలికాప్టర్లో ఎవరు ఆహార పొట్లాలు విడుస్తారా అని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు కులం పేరు మీద, మతం పేరు మీద ఆలోచించారు ఆ రోజుల్లో. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మానవత్వానికి కులంతో మతంతో సంబంధం లేదు. మనకి ఆపద వస్తే ఆదుకునేవాళ్ళు ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా సరే దాన్ని స్వీకరించడానికి మనం సంసిద్ధంగా ఉండాలి అని చెప్పి అర్థమవుతుంది. మరి ఇలాంటి సంఘటనలు సమాజంలో జరుగుతున్నప్పుడు మాబోటి వాళ్ళని చాలా బాధిస్తున్నాయి. మీకు మానవత్వం ఉన్నట్లయితే బహుశా మిమ్మల్ని కూడా బాధిస్తాయని నేను అనుకుంటాను. ఒక్కసారి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీ అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారానో ఇతరత్రానో వెల్లడి చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ వీడియో చేసిన మిత్రులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. సెలవు.